లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో యువ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ వరుస సినిమాలను లైన్ లో పెడుతున్న విషయం మనందరికీ తెలుసు. రీసెంట్ గా తను బాలీవుడ్ డెబ్యూ మూవీ వార్ 2 షూటింగ్ పార్ట్ ను పూర్తి చేశారు. బీటౌన్ ప్రముఖ కథానాయకుడు హృతిక్ రోషన్ లీడ్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమాతో ఆగస్టు 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నారు తారక్. అదే సమయంలో కాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ చేస్తున్న మూవీ సెట్స్ లో కూడా కొద్ది రోజుల క్రితం అడుగుపెట్టారు ఎన్టీఆర్. ఇప్పటికే ఆ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న విషయం అయితే మనందరికీ తెలిసిందే. వచ్చే ఏడాది స్టార్టింగ్ కల్లా షూటింగ్ ఫార్మాలిటీస్ పూర్తయ్యే అవకాశం అయితే ఉంది. 2026 జూన్ లో సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. అయితే ప్రశాంత్ నీల్ మూవీ వార్ 2 కాకుండా ఇప్పటికే పలు సినిమాలకు జూనియర్ ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం కూడా తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న దేవరా మూవీ ఇప్పటికే రిలీజ్ అయ్యి కమర్షియల్ హిట్ గా నిలవగా ఆ సినిమాకు సీక్వెల్ ఉంటుందని మేకర్స్ కొద్ది రోజుల క్రితం అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఆ తర్వాత సీక్వెల్ ఉంటుందని ప్రచారం జరగగా ఖచ్చితంగా ఉంటుందని తారక్ కూడా క్లారిటీ ఇచ్చేశారు. మరి ఇలాంటి సమయంలో నెల్సన్ దిలీప్ కుమార్ కూడా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సితారా నాగవంశీ ఆ సినిమాను నిర్మిస్తున్నారని ఇప్పటికే అందరికీ క్లారిటీ వచ్చేసింది. మరి తారక్ ఆ విషయాన్ని ఇండైరెక్ట్ గా తెలిపారు. దీంతో ఆయన ముందు కొరటాల శివతో వర్క్ చేస్తున్నారా లేదా నెల్సన్ తో అన్నదే హాట్ టాపిక్ అయితే మారిపోయింది. ముందుగా ఏ ప్రాజెక్ట్ ప్రారంభం అవుతుందో స్పష్టత అయితే లేదు. ప్రస్తుతం నెల్సన్ జైలర్ 2లో బిజీగా ఉన్నాడు. వచ్చే ఏడాది వేసవిలో ఆ సినిమా విడుదల కానుందని తెలుస్తోంది. ఇప్పటికే ఫైనల్ స్క్రిప్ట్ ను సిద్ధం చేశారట. అటు తారక్ 2026 స్టార్టింగ్ లో ఫ్రీ అవుతారు. అయితే కొరటాల శివ ఇప్పటికే దేవరా 2 స్క్రిప్ట్ వరకు పూర్తి చేశారని తెలుస్తోంది. త్వరలోనే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలు పెడుతున్నారని టాక్. ప్రశాంత్ నీల్ తారక్ మూవీ కంప్లీట్ అయ్యేసరికి కొరటాలు రెడీ అయిపోతారు. దీంతో ఎన్టీఆర్ దేవరా 2 నెల్సన్ ప్రాజెక్టులను ఒకేసారి పూర్తి చేస్తారా లేదా ఏ సినిమా సెట్స్ లోకి ముందు వెళ్తారన్నదో వేచి చూడాల్సిందే.